హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఈ కాటన్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనకి దగ్గర వారం రోజులు భారీ వర్షాల తర్వాత మనకి పొలం అనేటువంటిది కొంత ఆరిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వర్షంలో అయితేనేమి, వర్షానికి ముందు అయితేనేమి మనం ఇప్పటి వరకు కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ అనేటువంటిది మనం స్ప్రే చేయలేదు. ఇప్పటికీ మనం మొక్కలేసి దగ్గర 22 రోజులు 23 రోజులు అవుతుంది విత్తనాలు వేసి. అయితే ఈ అతి భారీ వర్షాల తర్వాత మనం ఈ మొట్టమొదటిసారిగా ఈ పత్తి మొక్కలకి మందు పిచికారీ అనేటువంటిది చాలా అవసరం. రసం పీల్చే పురుగులు, తామర పురుగు అయితేనేమి, తెల్లదోమ అయితేనేమి, పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులు మొక్కలకి ఆశించి ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఈ విధంగా మన ఫీల్డ్లో మొక్క యొక్క కొత్త ఆకులు అండ్ అలానే పాత ఆకులు కూడా ఏవి కూడా మనకి అత్యంత మంచి పసర రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ లేకుండా కొంత ముదురు ఆకుపచ్చ రంగులో కనిపించడం జరుగుతుంది. అండ్ అలానే ఆకు అనేటువంటిది మృదువుగా లేదు, కొంత గిట్టబాసినట్టుగా గట్టిగా ఆకు అనేటువంటిది ఉంది. దీని అర్థం ఏంటంటే ఎన్నో రకాల రసం పీల్చే పురుగులు మొక్కలకి ఆశించినప్పుడు ఆ రసం పీల్చే పురుగులు మొక్క ఆకుల్లోంచి రసాన్ని పీల్చుతున్నప్పుడు మొక్క అనేటువంటిది ఆ ఆకుకి పూర్తి స్థాయిలో ఆహారాన్ని ఇవ్వలేక ఈ విధంగా ఆకులు బొబ్బలుగా అండ్ అలానే ఆ ఆకు మీద ఉన్నటువంటి మృదువైన కణజాలాన్ని గీకి వేసి తినడం వల్ల ఆ కణాలు, ఆకులో ఉండేటువంటి ఆ కణాలు కూడా డ్యామేజ్ అయ్యి పూర్తిగా ఆకు రాకపోవడం, గ్రోత్ అనేటువంటిది ఉండదు. ఈ విధంగా మనకి చేతుల మీద కనుక యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా అయితే గాయాలు అవుతాయో అదే విధంగా మొక్కల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈజీగా మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది తెల్లదోమ ఆకు యొక్క అడుగు భాగాన ఎలా ఉందో. అండ్ అలానే ఆ కొత్త ఆకు పక్కన ఉన్న చిన్న ఆకులో కూడా ఈ ఎఫిడ్స్ అంటే పేనుబంక అనేటువంటిది కూడా మన పొలంలో ఆకుల మీద, ఆకుల అడుగున ఈ విధంగా తెల్లదోమలు అండ్ అలానే ఈ విధంగా ఈ పేనుబంక అనేటువంటి మన ఫీల్డ్లో ఉన్నాయి. ఇది సర్వసాధారణం అండి. ప్రతి రైతు యొక్క పొలంలో కూడా పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ని అరికట్టడం అనేటువంటిది జరిగితే ఖచ్చితంగా పంటల యొక్క దిగుబడులు అనేటువంటివి అధికంగా వస్తాయి. సో అందుకని ప్రతి రైతు కూడా మొక్కని బాగా అబ్జర్వేషన్ అనేటువంటిది చేయాలి. మన మొక్కలకి ఎటువంటి తెగుళ్ళు ఉన్నాయి, ఎటువంటి రసం పీల్చే పురుగులు ఉన్నాయి అసలు అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. అది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అనేటువంటిది కూడా మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ కొత్తగా వచ్చిన ఆకులో కూడా మనకి తెల్లగా కనిపిస్తున్నాయేమో తెల్లదోమ. అండ్ అలానే వాటి పక్కన మీకు గ్రీన్ కలర్లో కానీ లైట్ ఎల్లో కలర్లో, డార్క్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయేమో పేనుబంక కనుక ఉంటే మీరు కనుక ఆకుని టచ్ చేసినప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ అంటినట్టుగా, గ్రీజ్ లాంటిది అంటినట్టుగా ఉంటుంది. అవి ఆ పేనుబంక అనేటువంటిది అలాంటి సెక్రేషన్స్ అనేటువంటివి ఆ బాడీలోంచి స్రవిస్తూ ఉంటుంది. అందుకని వాటిని పేనుబంక అని పేరు పెట్టారు. పేరు అనేటువంటిది ఉంటుంది. ఈ తెల్లదోమ చూశారు కదా, తెల్లగా ఏ విధంగా అయితే ఉందో ఆ తెల్లదోమ ఆ ఆకుల నుంచి రసాన్ని పీల్చివేస్తూ ఉంటాయి. పేనుబంక కూడా అలానే ఆకుల్లో నుంచి రసాన్ని పీల్చివేస్తూ ఉంటాయి. అండ్ అలానే ఇంకా మనకి కంటికి కానరానివి, కంటికి కానొస్తాయి, చాలా స్పష్టంగా చూడాలి. క్లియర్గా చూసినప్పుడు అదే ఆకులో మనకి తామర పురుగు అనేటువంటిది కూడా ఉంది. మీకు కెమెరాలో అంత జూమ్ చేసి వాటిని క్లియర్గా చూపించలేను. అదే ఆకులో ఖచ్చితంగా తామర పురుగు అనేటువంటిది కూడా ప్రధాన సమస్య. ఇప్పుడు ప్రజెంట్ గత 4 సంవత్సరాలుగా మిరప తోటలలో అయితేనేమి, పత్తిలో అయితేనేమి ఈ ఏదైతే తామర పురుగు అనేటువంటివి ఉంటాయో వాటిని ట్రిప్స్ అని అంటారు. ఈ తామర పురుగు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సో ఆ పెస్ట్ని ఆ సక్కింగ్ పెస్ట్ని, ఆ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఈరోజు ఉల్లాల అనే మందుని వాడబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
ఇదే యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఉల్లాల అనమాట. ఈ ఉల్లాల అనేటువంటిది ఎకరానికి 60 గ్రాముల చొప్పున 60 నుంచి 80 అత్యధికంగా ఉన్నప్పుడు, లేదు అంటే ఒక 3-4 స్ప్రేయింగ్స్ కొట్టిన తర్వాత 80 గ్రాములు ఎకరానికి మనం వాడాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్ప్రేయింగే కాబట్టి అంత ఓవర్ డోస్ అవసరం లేదు కనుక మనం 60 గ్రాములు అనేటువంటిది వాడుతున్నాము. ఇది వేరే వేరే కంపెనీలలో కూడా ఇక్కడ ఈ ఉల్లాల అనే పేరు కింద మీకు ఫ్లోనికామిడ్ 50% వెటబుల్ గ్రాన్యూల్స్ WG అనేది కనిపిస్తుంది కదా. బ్రాండ్ నేమ్ ఏదైనా సరే కూడా ఈ ఫ్లోనికామిడ్ అనేటువంటిది దాని యొక్క కెమికల్ నేము, దాని యొక్క రసాయనం యొక్క నేము పేరు. ఆ రసాయనం పేరు ఖచ్చితంగా 50% ఉంటేనే ఎకరానికి మీరు 60 నుంచి 80 గ్రాములు వాడాలి. వేరే వేరే కంపెనీలలో అవి 20% అని 30% అని వాటి యొక్క రసాయన సాంద్రతని తగ్గించినట్టయితే దాని యొక్క డోసేజ్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు మనం వేరే కెమికల్ ఏదైతే ఉందో ఇది ఈ ఉల్లాలతో కాంబినేషన్గా ఇది ఫిప్రోనిల్ 5% రీజెంట్ అనే ట్రేడ్ నేమ్తో మనకి వస్తుంది. ఇది రీజెంట్ అని అంటాము. ఈ రీజెంట్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి, రసాయనం యొక్క పేరు వచ్చేసి ఫిప్రోనిల్ 5%. ఈ రీజెంట్ అనేటువంటిది లేదంటే ఈ ఫిప్రోనిల్ అనేటువంటిది ఎకరానికి 1/2 లీటర్ చొప్పున వాడాలి ఉంటుంది. ఎకరానికి 1/2 లీటర్ ఖచ్చితంగా మనం వాడాలి. ఈ రీజెంట్ అనేటువంటిది మనకి ఈ పత్తి పైరులో ఉన్నటువంటి తామర పురుగుని ఖచ్చితంగా చంపివేస్తుంది. తామర పురుగు యొక్క నాడీ వ్యవస్థని దెబ్బతీయడం వల్ల తామర పురుగు అనేటువంటిది చనిపోతుంది ఈ ఫిప్రోనిల్ వల్ల. ఇంతకుముందు పోసిన ఉల్లాల అనేటువంటిది మనకి పత్తి చేలో తెల్లదోమ అండ్ అలానే పచ్చదోమ అండ్ అలానే పేనుబంక, ఈ మూడిటి మీద కూడా ఆ ఉల్లాల అనే మందు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఆ మూడిట్లలో మెయిన్ అంటే పచ్చదోమని 100కి 100% ఖచ్చితంగా నిర్మూలించగలదు ఉల్లాల. సో అందుకని మన చేలో ఇప్పుడు ఉంది కదా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉంది. అందుకని మనం తెల్లదోమకి, పచ్చదోమకి, పేనుబంకకి ఏమో ఉల్లాల వాడుతున్నాము. అండ్ అలానే తామర పురుగుకి ఆ ఫిప్రోనిల్ అనేటువంటి మందు, ఈ 2 కాంబినేషన్ వాడటం వల్ల మన చేలో ఉన్నటువంటి పత్తి చేలో మేజర్ రసాయన పురుగులు ఏమన్నా రసం పీల్చే పురుగులు ఉన్నాయంటే ఇవి తెల్లదోమ ఒకటి, పచ్చదోమ ఒకటి అండ్ అలానే తామర పురుగు. ఇవి మెయిన్ సక్కింగ్ పెస్ట్ కిందకి వస్తాయి. వాటిని నిర్మూలించడానికి ఈ తెల్లదోమకేమో పచ్చదోమకి, తెల్లదోమకి వీటికి ఈ ఉల్లాల వాడుతున్నాం. తామర పురుగుకి ఈ ఫిప్రోనిల్ ఈ వైట్ కలర్లో ఉంది కదా తెల్లటి మందు, దాన్ని వాడుతున్నాము. ఈ విధంగా మనం ఈ 20 లీటర్ల పట్టేటువంటి ఈ స్ప్రేయర్లో ఈ విధంగా మనం మందుని నీట్గా ఈ నీళ్ళల్లో కలిపే ముందు మనకి కాలువలు వస్తాయండి, ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయి చేలో. ఆ కాలువల్లో నుంచి నీళ్లు తీసుకొని ఈ విధంగా ప్రతిసారి కూడా మందుని బాగా కలిపిన తర్వాత మనం ఈ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే కూడా ఈ విధంగా నీళ్లు బిందె నిండా తీసుకున్న తరువాత ఆ నీళ్ళల్లో మనం కొట్టబోయే మందుని కలపాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఎంటీ బిందె తీసుకొని 2 మందులు అయితే 2, 3 రకాల మందులు అయితే 3 రకాల మందులు దాంట్లో పోసి తర్వాత వాటర్ని పోయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవి మొత్తం కూడా కెమికల్స్ కాబట్టి కెమికల్ రియాక్షన్ వలన అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ముందుగానే మనం ఈ నీళ్ళల్లో కలపడం వల్ల ఆ కెమికల్ అనేటువంటిది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయినటువంటి నీళ్ళల్లో ఈ విధంగా మనం 2 రకాల మందులు లేదంటే 3 రకాల మందులు పోసినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు కెమికల్ మీద. అందుకని ఎప్పుడైనా సరే నీళ్ళల్లో మనం కొట్టబోయే మందుని కలపండి. కలిపి బాగా తిప్పి ఆ నీటిని మనం ఈ విధంగా స్ప్రేయర్లో పోసుకోవాలి. అది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే మనం థ్రెషోల్డ్ లెవెల్ అనేటువంటిది ఒకటి
అగ్రికల్చర్ భాషలో చెప్పుకోవచ్చు. మనకి కంట్రోల్ కాగలదు అనేటువంటి పెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఆకుకు వచ్చేసరికి తెల్లదోమ అయితే 4-5 ఒక ఆకుకు వచ్చేసరికి, అది పత్తిలో సర్వసాధారణం. 2 తెల్లదోమలు 3 తెల్లదోమలు ఒక చెట్టులో ఒక ఆకుకు వచ్చేసరికి సర్వసాధారణం అన్నమాట. అలాంటప్పుడే వాటికి సూట్ అయ్యే మందులు, తక్కువ డోసు గల మందులు, లేదంటే టార్గెట్ పెస్ట్కి సంబంధించిన కెమికల్ కొట్టాలి. లేదు మనకి ఏదైనా రసం పీల్చే పురుగులు థ్రెషోల్డ్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే మనం కంట్రోల్ చేయలేని స్థితిలో ఒక ఆకుకు వచ్చేసరికి 20-30 ఆ విధంగా కూడా ఒక్కోసారి పెస్ట్ రసం పీల్చే పురుగుల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనం డైరెక్ట్ కెమికల్ అనేటువంటిది ఉంటుంది. తెల్లదోమకైనా కావచ్చు, పచ్చదోమకైనా కావచ్చు, తామర పురుగుకైనా కావచ్చు. అలాంటప్పుడు మనం వాటి యొక్క సాంద్రత, రసం పీల్చే పురుగుల యొక్క సాంద్రతకు అనుగుణంగా మనం కెమికల్, మనం కొట్టే మందు అనేటువంటిది మార్చాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉల్లాల తీసుకున్నాము. మన దాంట్లో అన్నీ నార్మల్గా ఉన్నాయి కనుక మనం 60 గ్రాములు పర్ ఎకరానికి వేసి ఉల్లాల అని వాడుతున్నాము. లేదు మన చేలో తెల్లదోమ అనేటువంటిది కనుక ఆకుకు వచ్చేసరికి 20-30 కనుక ఉంటే, నేను ఉల్లాల కొట్టినంత మాత్రాన ఆ తెల్లదోమ అనేటువంటిది పోదు. అలాంటప్పుడు మనం వేరే మందులు కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫిప్రోనిల్ కూడా అంతే. ఏదైతే తెల్ల మందు ఉంది కదా, ఆ తెల్ల మందు అనేటువంటిది తామర పురుగుకి పనిచేస్తుంది. కానీ తామర పురుగు యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫిప్రోనిల్ 5% కాకుండా మనం ఆ ప్లేస్లో 40% ఫిప్రోనిల్, 80% ఫిప్రోనిల్ కూడా వాడాల్సి వస్తుంది. ఆ విధంగా మనం రసం పీల్చే పురుగుల యొక్క సాంద్రతను బట్టి కెమికల్ కూడా మార్చాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి ఖచ్చితంగా. చేలో తామర పురుగు ఉంది కదా అని రీజెంట్ 5% తీసుకొని, ఫిప్రోనిల్ 5% తీసుకొని వెళ్ళి కొట్టినంత మాత్రాన అది చనిపోదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మందు నీట్గా కనపడే విధంగా స్ప్రే చేయాలి ఆకుల మీద. అది ఫ్రెండ్స్, మనకి ఈ మందు కొట్టిన తర్వాత కనీసం 2 గంటల సేపు మొక్క మీద ఆరిపోవాలి. ఆ లోపులోనే మొక్క పూర్తిగా మనం కొట్టినటువంటి ఆ కెమికల్ని అబ్జర్వ్ చేసుకొని మొక్క అంతటా కూడా ఆ మందుని విస్తరింపజేస్తుంది. అప్పుడు ఆ పురుగు, రసం పీల్చే పురుగు మొక్కలో ఏ భాగాన ఉన్నా కూడా ఆ రసాన్ని పీల్చినప్పుడు ఆ కెమికల్ ఆ పురుగు లోపలికి వెళ్ళి ఆ విధంగా పురుగు అనేటువంటిది పాయిజన్ అయ్యి చనిపోతుంది. అది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ వర్షం అయిపోయిన తర్వాత కొద్దిగా అక్కడక్కడ కాళ్ళు కూడా దిగబడుతున్నాయి, నేల పూర్తిగా ఆరిపోలేదు. ఫస్ట్గా మనం అతి వర్షాల తర్వాత ఈ విధంగా పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం రసం పీల్చే పురుగులని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు పొలం ఆరిన తర్వాత మనం అతి భారీ వర్షాల తర్వాత మనం ఎలాంటి బలం, అంటే ఫెర్టిలైజర్ అనేటువంటిది మనం భూమిలో ఎదబెట్టుకోవాలి, ఎంత డోసేజ్ పెట్టుకోవాలి, మందు కట్టలు అనేటువంటిది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను క్లియర్గా నాకున్న నాలెడ్జ్ని మీతో నేను క్లియర్గా షేర్ చేసుకోగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.